ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగాన్ని మొదలుపెట్టుకునే ముందు ముందు అధ్యాయంతో ఈ అధ్యాయానికి గల సంబంధాన్ని చూద్దాము. ముందు అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో ప్రారంభంలో భగవంతుడు అఖండమైనటువంటి జ్ఞానోపదేశాన్ని అర్జునుడికి వివరించి చెప్తారు. మరలా మధ్యలో నిష్కామ కర్మయోగాన్ని గురించిన ప్రశంస కూడా ఉంటుంది. చిట్ట చివరికి మరల స్థితప్రజ్ఞుడి లక్షణాలను, ఇంద్రియ నిగ్రహాది సాధనలను వర్ణించిన తర్వాత మహోన్నతమగు బ్రాహ్మీ స్థితిని, జ్ఞానానుభవంను వర్ణించి చెప్తారు. అదంతయు విన్న తర్వాత అర్జునుడికి జ్ఞానమే అన్నిటికంటే అంటే కర్మయోగం కంటే మించింది అని తెలిసినప్పుడు నన్ను భగవంతుడు ఎందుకు ఈ ఘోరమైనటువంటి ఈ కర్మయోగాన్ని చేయమని చెప్తున్నారు అనే సంశయాన్ని కలిగి ఆ సంశయాన్ని తీర్చుకునే క్రమంలో 3వ అధ్యాయం నుంచి అర్జునుడి ప్రశ్నతోటి స్టార్ట్ అవుతుంది. 1-2 శ్లోకాలు కూడా ఆ ప్రశ్న గురించే ఉంటాయి. అర్జున ఉవాచ జ్యాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాన్ నియోజయసి కేశవ. ఓ కృష్ణ, జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమైనచో మరి ఈ భయంకరమైన యుద్ధ కర్మను నన్ను ఎందుకు ప్రవేశపెడుచున్నారు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వలెనున్న వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టు దానివలే నీవు ప్రవర్తించుచున్నావు. కావున నేను దేనిని శ్రేయముగా పొందగలను, ఏది నాకు మంచిదో అట్టి ఒక్కదానిని మాత్రమే నిశ్చయించి నాకు చెప్పండి. అర్జునుడు ఈ ప్రశ్నకు భగవంతుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. మోక్ష ప్రాప్తికి గల 2 మార్గాలను కూడా తెలుపుచున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడవగు ఓ అర్జున, పూర్వము ఈ లోకముల సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను 2 విధములగు అనుష్ఠానము నాచే చెప్పబడినది. ఇక్కడ అర్జునుణ్ణి 2వ చరణ చివర్లో మయానఘ అంటే అనఘ అని సంబోధించాడు. అనఘ అంటే పాపరహితుడా అని అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు సంబోధించాడు. మనసు ఎప్పుడైతే పాపరహితమవుతుందో అప్పుడు మాత్రమే బ్రహ్మ విద్య చక్కగా ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే బట్టకున్న మురికిపోతుందో, అప్పుడు శుభ్రంగా వదిలిపోతుందో మురికి, అప్పుడు మాత్రమే రంగు పడుతుంది. అలాగే వేదాంత బోధ చేయాలన్నా, ఆత్మవిచారణ చేయాలన్నా లోపల ఉన్నటువంటి పాపం అనేది నశించాలి. ఇప్పుడు అర్జునుడు కూడా అలాంటి స్థితిలోనే ఉండి అర్హతను సంపాదించుకున్నాడు బ్రహ్మ విద్య కోసం. అర్జునుడు పాపరహితుడు అయినాడు కాబట్టే శ్రీకృష్ణుడు అతని యోగ్యతను గుర్తించి గీతా జ్ఞానాన్ని, ఆధ్యాత్మికోపదేశాన్ని అతనికి చెప్తున్నారన్నమాట. అంటే ఇప్పటి వరకు పాపరహితుడు కాలేదా అంటే ఏ స్థితి అయితే అతను కూలబడి ఉన్నాడో ఆ స్థితిలో అతనికి ఏది అవసరం లేదని అతని మనసుకు అనిపించింది కదా, అలాంటి స్థితి ఆత్మవిచారణకు కూడా అర్హత సాధించినట్టు. కాబట్టి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు కలిసే ఉన్నాడు కదా, భగవద్గీతని యుద్ధ సమయంలోనే ఎందుకు బోధించాలి అనే సందేహాన్ని ఇక్కడ మనం నివృత్తి చేసుకోవచ్చు. అలాగే జీవుల్లో వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో మార్గాన్ని ఇష్టంగా ఉంటుందన్నమాట. కొందరికి ఏం చేస్తారు, బిజినెస్ చేయాలని ఉంటుంది, కొందరికి జాబ్ చేయాలని ఉంటుంది, కొందరికి ఇవేం కాకుండా సొంతంగా ఏదన్నా ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలని ఉంటుంది. అలాగా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ ఇష్టాలు ఉంటాయన్నమాట. కొందరికి తత్వ విచారణ మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానం ద్వారా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి వీళ్ళకు అనువైన బోధ ఏంటంటే జ్ఞానయోగము. అలాంటి వాళ్ళకి సృష్టి ప్రారంభంలో లేక
మొదటి కాలంలో సృష్టి మొదలైన తర్వాత భగవంతుడు ఈ జ్ఞానయోగాన్ని సాధనాక్రమంగా వాళ్ళకి ఉపదేశించారనమాట. మరికొంతమందికి ఏం చేశారంటే కర్మ మార్గాల్లో ప్రీతి కలిగి ఉంటారు, అంటే వాళ్ళ ఇష్టం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని యోగులు అంటారు. అట్టి వారికి ఈ సంస్కారాన్ని అనుసరించి బోధించబడే విద్య కర్మయోగం అవుతుందన్నమాట. కాబట్టి అలాంటి కర్మయోగం వారికి పూర్వమే సర్వేశ్వరుడు బోధించారు. వారి సాధనలను వారి అనుష్ఠించుటకు సర్వస్వతంత్రులు. ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు నడుచుకోవడానికి స్వాతంత్రం ఉంటుంది అని చెప్తున్నాడనమాట. ఇక్కడ బలాత్కారము ఏమీ లేదు. ఎందుకంటే ఒక విధానము ఒకరి ప్రవృత్తికి విరుద్ధంగా ఉంటే అతనిపై రుద్దామనుకోండి, అది కృత్రిమంగా ఉంటుంది. అతడి డెవలప్మెంట్కి అది ఎంత మాత్రం ఉపయోగపడదన్నమాట. ఒక పిల్లవాడికి ఆటల యందు ఆసక్తి ఉందనుకోండి, మనం తీసుకెళ్ళి అతన్ని చదవమని రుద్ది ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి బలవంత పెట్టామనుకోండి, ఎంతవరకు సాధించగలడు అతను? చేయలేడు. అలాగే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని కూడా చూద్దాము. ఒక చేప ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. అది బయటికి తీసుకొచ్చామనుకోండి, అది చనిపోతుంది. ఒకసారి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి దారిలో పోతుంటే ఒడ్డులో చేప గిలగిలా కొట్టుకుంటూ ఉందన్నమాట. అయితే అతను ఏం చేశాడంటే, అతనికి మంచి హృదయం ఉంది కదా, జాలి దయ ఎక్కువ కదా, ఈ చేపను తీసుకొచ్చేసి అయ్యో పాపం బయటపడిపోయిందే చేప అని చెప్పి, ఎంత కష్టపడుతుంది గిలగిలా కొట్టుకుంటుందని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసి ఒక బెడ్ లాంటి చిన్న టవల్ని మరిచేసి శుభ్రంగా దాని మీద పండుకోబెట్టాడు. అరే పాపం పడుకోబెట్టానే, అది అలాగే కొట్టుకుంటా ఉంది, దీనికి ఆకలి అవుతున్నట్టుంది అని చెప్పేసి ఒక కాఫీ చుక్క దాని నోట్లో పోసేశాడు. శుభ్రంగా చచ్చిపోయింది అది. సో ఇలాగా చేయకూడదన్నమాట. ఎవరి స్థానం ఏంటో, ఎవరి ఇష్టం ఏంటో ఆ విధంగానే ఆ భగవంతుని చేరుకోవచ్చు. అయితే ఒక గమ్యస్థానాన్ని చేరడానికి అనేక మార్గాలు ఉండొచ్చు. అలాగే ఒక శిఖరాన్ని చేరడానికి కూడా ఎన్నో మార్గాలు ఉండవచ్చు. ఏ దారి గుండా అయినా ప్రయాణించి మంచి స్థానానికి నువ్వు చేరుకోవాలి, అంటే నీ గమ్యస్థానానికి నువ్వు చేరుకోవాలి. మన యొక్క గమ్యస్థానం ఏంటంటే ఆ పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఎవరి మనస్సు ఏ మార్గంలందు ప్రీతిగా ఉంటుందో వాళ్ళు ఆ మార్గంలో శ్రద్ధాభక్తులతో చేసి లక్ష్యమైనటువంటి పరమాత్మను చేరవచ్చని భగవంతుడు స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. గీత యందు అనేక యోగాలు చెప్పినప్పటికీ అన్నింటినీ ప్రధానంగా ఈ 2 యోగాలు, అంటే జ్ఞానయోగము కర్మయోగాల కిందనే విభజించి ఉన్నారన్నమాట. ఇంకా కూడా ఇంకొక విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు 2 యోగాలని నేను సృష్టి ఆరంభంలోనే బోధించాను అని చెప్పడం వలన భగవంతుడు త్రికాలాతీతుడు, అంటే దేశకాలములచే బంధించబడినవాడు కాదని, సాక్షాత్తు పరమాత్మ అని స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను. పూర్వం భగవంతుడు జనులను తరించుటకు ఎన్ని మార్గాలను బోధించారు? అవి ఏంటి? మీరు కామెంట్ సెషన్లో పెట్టండి ఈ 2 ప్రశ్నలకి సమాధానం. హరే కృష్ణ.